హాయ్ ఎవరీవన్. సైనిక్ స్కూల్స్ కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఈ లేటెస్ట్ అప్డేట్ గురించి డిస్కస్ చేసుకుందాం. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సైనిక్ స్కూల్ కి సంబంధించి ఏదైతే ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అవుతుందో ఆ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది మనకి 2026 జనవరి 22వ తారీఖున స్టార్ట్ అయ్యి అలాగే 2026 ఫిబ్రవరి 28వ తారీఖున క్లోజ్ అయింది. ఈ డ్యూరేషన్ లో అంటే ఈ టైం డ్యూరేషన్ లో ఎవరైతే సైనిక్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో కేవలం వాళ్ళకి మాత్రమే ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే రన్ అవుతుందో ఏం రన్ అవుతుంది సైనిక్ స్కూల్స్ చాయిస్ ఫిల్లింగ్ అనేది స్టార్ట్ అయింది కదా. ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ చాయిస్ ఫిల్లింగ్ లో పార్టిసిపేషన్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఈ టైం డ్యూరేషన్ లో ఎవరైతే ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయారో వాళ్ళకి ప్రెసెంట్ ఏదైతే రన్ అవుతుందో సైనిక్ స్కూల్స్ చాయిస్ ఫిల్లింగ్ ఏదైతే రన్ అవుతుందో దాంట్లో పార్టిసిపేషన్ చేయడానికి ఛాన్స్ అయితే లేదు. అలాగే ఫిబ్రవరి 28 తర్వాత చాలా మంది పేరెంట్స్ కాల్ చేసి ఏమడిగేవారంటే సార్ మా పిల్లలకు సంబంధించి మాకు తెలియక సైనిక్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ మేము చేసుకోలేకపోయాం సార్. మేము ఇప్పుడు సైనిక్ స్కూల్స్ చాయిస్ ఫిల్లింగ్ మేము పార్టిసిపేషన్ చేసుకోవచ్చు చెప్పని అడిగితే నేను వాళ్ళకి ఒకటే చెప్పాను. ఏమని చెప్పానంటే మీరు ఒకవేళ సైనిక్ స్కూల్స్ చాయిస్ ఫిల్లింగ్ లో పార్టిసిపేషన్ చేయాలన్నా అలాగే సైనిక్ స్కూల్ సంబంధించి ఏ రౌండ్ లో అయినా సరే దేంట్లోనే పార్టిసిపేషన్ చేయాలన్నా మనకి జనవరి 22వ తారీఖున ఏదైతే స్టార్ట్ అయిందో ఫిబ్రవరి 28వ తారీఖున ఏదైతే క్లోజ్ అయిందో సైనిక్ స్కూల్స్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ అని చెప్పాను. ఆ తర్వాత వాళ్ళు అడిగారు సార్ ఇంకేదైనా ఛాన్స్ ఉందా, ఎందుకంటే మా పిల్లలకి మంచి మార్క్స్ వచ్చినాయి కానీ మేము చేసిన తప్పు ఏంటంటే ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ మేము చేసుకోలేకపోయామని చెప్పి అడిగారు. వాళ్ళకి నేను ఒకటే చెప్పాను మీకు ఇంకా ఎలాంటి ఛాన్స్ కూడా లేదు, ఎలాంటి రూట్ కూడా లేదని చెప్పాను. చాలా మంది కూడా డిసప్పాయింట్ అయితే అయ్యాడు. అయితే ఇప్పుడు ఎవరైతే డిసప్పాయింట్ అయ్యారో అలాంటి పేరెంట్స్ కోసం మళ్ళీ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ విండో అనేది ఓపెన్ అయ్యింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కేవలం మీరు ఈ వీడియో మీరు చూసి వదిలేయకుండా, ఎందుకంటే మీకు నేను ఇందాక చెప్పి మళ్ళీ చెప్తాను, మీకు సైనిక్ స్కూల్ ఎగ్జామ్ రిజల్ట్ లో మీ పిల్లలకి ఎంత మంచి మార్క్స్ వచ్చినా ఇది ఏదైతే ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఉందో ఇది ఒకవేళ చేయకపోతే మీ పిల్లలకి సైనిక్ స్కూల్లో సీట్ వచ్చే ఛాన్స్ 0%. అసలు సీట్ అయితే రాదు. కంపల్సరీ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అయితే మన లక్ ఒక ఆపర్చునిటీ ఏంటంటే ఎవరైతే మిస్ అయ్యారో ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఎవరైతే మిస్ అయ్యారో మళ్ళీ మీరు మీ పిల్లలకు సంబంధించి ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే మీ పిల్లలకు సంబంధించి డీటెయిల్స్ ఏవైనా మిస్టేక్స్ ఉంటే అవి కూడా మీరు కరెక్ట్ చేసుకోవచ్చు బై యూజింగ్ కరెక్షన్ విండో అనే ఒక ఆప్షన్ ఉపయోగించి. అలాగే ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే సైనిక్ స్కూల్ చాయిస్ ఫిల్లింగ్ జరుగుతుంది దాంట్లో కూడా మీరు పార్టిసిపేషన్ చేయొచ్చు. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఎవరైతే మిస్ అయ్యారో మీరు ఈ వీడియో చూసి కుదిరితే నాది ఒక రిక్వెస్ట్, ఈ వీడియోని మీ స్టేటస్ లో పెట్టుకోండి లేకపోతే ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే మంచి మార్క్స్ వచ్చినా ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే సీట్ వచ్చే ఛాన్స్ లేదు. మళ్ళీ మనకు ఛాన్స్ ఇచ్చింది. డేట్స్ చూడండి. మనకి 2026 జనవరి 22వ తారీఖు స్టార్ట్ అయ్యి మళ్ళీ మనకి 2026 ఫిబ్రవరి 22వ తారీఖున సైనిక్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అయితే క్లోజ్ అయ్యింది. అది కూడా మనకి ఏం చెప్తున్నారు, వన్ టైం యాక్టివిటీ, ఒకే ఒక ఛాన్స్ ఇస్తారని చెప్పారు. అయితే మళ్ళీ ఏం చేశారంటే ఎవరైతే ఈ రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయారో వాళ్ళు చేసుకోవచ్చు. ఎప్పటి నుంచి అంటే ఇదిగోండి 2026 మార్చి 30వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి అలాగే 2026 ఏప్రిల్ 1వ తారీఖున క్లోజ్ అవుతుంది. అలాగే ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఎవరు చేసుకోవచ్చు అంటే అందరూ చేసుకోకూడదు. మీ పిల్లలకి ఏదైతే సైనిక్ ఎగ్జామ్ రిజల్ట్ లో క్వాలిఫైడ్ అని వచ్చిందో క్వాలిఫైడ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే ఈ పాటికి ఎవరైతే ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు మళ్ళీ తిరిగి చేయవలసిన పని అయితే లేదు. అంటే జనవరి 22వ తారీఖు స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 28వ తారీఖు క్లోజ్ అయింది కదా. ఈ డ్యూరేషన్ ఆర్ గ్యాప్ లో చాలా మంది కూడా చేస్తున్నారు కదా రిజిస్ట్రేషన్, వాళ్ళు మళ్ళీ తిరిగి చేయవలసిన పని లేదు. ఇది ఎవరికంటే ఎవరైతే మిస్ అయ్యారో ఎవరైతే చేసుకోలేకపోయారో మళ్ళీ చెప్తాను అందరూ కాదు, మీకు రిజల్ట్ లో క్వాలిఫైడ్ అని చెప్పి రావాలి. క్వాలిఫైడ్ వచ్చిన వాళ్ళకి మాత్రమే మీకు మళ్ళీ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అయితే విండో ఓపెన్ అయింది. ఎప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీరు వీడియో చూడంగానే మీరు ఇప్పుడు ట్రై చేసిన వేస్ట్. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి ఇదిగోండి 30/3/2026 మార్నింగ్ 5 o'clock నుంచి మార్నింగ్ 5 o'clock నుంచి నెక్స్ట్ 1/4/2026 11:50 ఇక్కడ వరకు కూడా మీకు ఛాన్స్ ఉంది. మీలో ఎవరైనా మిస్ అయితే మాత్రం మిస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకోండి. ఈ డేట్స్ గుర్తుపెట్టుకోండి. మార్చి 30న స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 1st క్లోజ్ అయిపోతుంది. ఎవరైతే మిస్ అయ్యారో అందరూ కూడా ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. అలాగే ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలని చెప్పి మీకు డౌట్ ఉంటే మాత్రం దానికి సంబంధించి వీడియో యొక్క లింక్ అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను అలాగే ఈ వీడియో కామెంట్ బాక్స్ లో కూడా పిన్ చేసి ఉంటాను. అది ఒకసారి మీరు ఓపెన్ చేసి చూసి మీకు ఒకవేళ అర్థమైతే మాత్రం ఆ వీడియో చెప్పినట్టుగా మాత్రం ఈ పిల్లలకు సంబంధించి
ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇక్కడ దాకా అర్థమైంది కదా. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, ఆల్రెడీ చేసేసిన వాళ్ళు చేయవలసిన అవసరం అయితే లేదు. ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళకి మాత్రం ఛాన్స్ ఉంది. సో దయచేసి మీరు వెయిట్ చేయకుండా 30వ తారీఖున స్టార్ట్ చేసి క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ ఇంకోటి, అలాగే ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే చాయిస్ ఫిల్లింగ్ లో పార్టిసిపేషన్ చేస్తున్నారో, అలాగే ఎవరైతే ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేయబోతున్నారో, మళ్ళీ మీకు ఇంకొక ఛాన్స్ ఇచ్చారు. మీ పిల్లలకు సంబంధించి డీటెయిల్స్ లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిలో మనం కరెక్షన్ విండో అనే ఆప్షన్ ఉపయోగించి కూడా మనం అవన్నీ కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించి డేట్స్ కూడా వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. సో ఇది కూడా సేమ్ మనకి ఈ కరెక్షన్ విండో అంటే ఏం లేదండి, మీ పిల్లలకు సంబంధించిన అప్లికేషన్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆ మిస్టేక్స్ మనం కరెక్ట్ చేసుకోవచ్చు బై యూజింగ్ కరెక్షన్ విండో. ఈ కరెక్షన్ విండో కూడా మనకి సేమ్ జనవరి 22వ తారీఖున స్టార్ట్ అయ్యి అలాగే ఫిబ్రవరి 28వ తారీఖున క్లోజ్ అయింది. సో మళ్ళీ మనకి రీఓపెన్ చేస్తారు. ఎప్పటి నుంచి? సేమ్ 30/3/2026. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఏంటి? 1/4/2026. సో ఇది కరెక్షన్ విండో అయితే మొత్తం అందరూ చేసుకోవచ్చు. సో ఇప్పటికి ఎవరైతే ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేశారో, ఎవరైతే చాయిస్ ఫిల్లింగ్ లో పార్టిసిపేషన్ చేస్తున్నారో వాళ్ళకి కూడా ఛాన్స్ ఇచ్చారు. అయితే ఈ రోజు ఓపెన్ అవ్వదు. మీరు ఒకళ్ళు ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేయాలన్నా అలాగే మీ పిల్లలకు సంబంధించి డీటెయిల్స్ కరెక్షన్ చేయాలన్నా సరే మనకి 30/3/2026 తారీఖు స్టార్ట్ అయ్యి నెక్స్ట్ 1/4/2026 తారీఖున క్లోజ్ అవుతుంది. క్లియర్. నెక్స్ట్ ఎవరైతే ఆల్రెడీ చాయిస్ ఫిల్లింగ్ చేస్తున్నారో, ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు మళ్ళీ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత చాయిస్ ఫిల్లింగ్ కూడా చేసుకోవాలి. చాయిస్ ఫిల్లింగ్ చేసుకుంటేనే, ఒకవేళ చాయిస్ ఫిల్లింగ్ చేసుకోకపోతే మనకి బై డిఫాల్ట్ ఏవైతే స్కూల్ సిస్టమ్ ఇస్తుందో అవే మనకి కన్సిడర్ చేస్తారు. చాయిస్ ఫిల్లింగ్ అంటే ఏమీ లేదు. చాయిస్ ఫిల్లింగ్ సంబంధించి నేను చాలా వీడియోస్ చేశాను. సింపుల్ గా చెప్తాను, చాయిస్ ఫిల్లింగ్ అంటే ఏమీ లేదు. ఆ ఆప్షన్ ఉపయోగించి మన పిల్లలకు సంబంధించి మనం కొన్ని సైనిక్ స్కూల్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటాం. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన పిల్లలకు వచ్చే మార్కులు పెట్టి మనం ఏవైతే సైనిక్ స్కూల్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ సైనిక్ స్కూల్లో మెరిట్ చూస్తారు. సో ఏదైనా సైనిక్ స్కూల్లో మన పిల్లల యొక్క మెరిట్ సరిపోతే ఆ సైనిక్ స్కూల్లో సీట్ వస్తుంది. అదే చాయిస్ ఫిల్లింగ్ అంటే అంతే. ఆల్రెడీ దానికి సంబంధించి చాలా వీడియోస్ చేశాను, కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఎవరైతే ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకుని జాగ్రత్త, ఇప్పుడు ఫ్రెష్ గా ఎవరైతే సైనిక్ స్కూల్స్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో ఎలా చేయాలనే దానికి సంబంధించి వీడియో అనేది నేను ఆల్రెడీ చెప్పాను, పోస్ట్ చేస్తాను ఈ వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో. అలాగే చాయిస్ ఫిల్లింగ్ కూడా చేయాలి. ఈ చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేయాలి, అసలు చాయిస్ ఫిల్లింగ్ అంటే ఏంటి, దీనికి సంబంధించి వీడియో కూడా నేను సేమ్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లోని వీడియో కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను. సో కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం, ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలనుకుంటే మాత్రం దయచేసి వీడియో లింక్స్ ఇస్తాను, క్లిక్ చేసి అవి చూసి అర్థం చేసుకుని అప్పుడు మాత్రమే చేయండి. మీరు కంగారు పడి చేయొద్దు. ఎందుకంటే ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ కానివ్వండి అలాగే చాయిస్ ఫిల్లింగ్ కానివ్వండి, ఈ రెండు కూడా మనకి వన్ టైం యాక్టివిటీ. ఒకసారి మాత్రం ఛాన్స్ ఇస్తారు, తర్వాత మనకి ఎడిట్ చేసుకుంటే మనకు ఛాన్స్ కావాలంటే మాత్రం ఎవరు. సో ఒకసారి వీడియోస్ చూసి ఆ తర్వాత మాత్రం చేయండి. క్లియర్ గా అర్థమైందా? నెక్స్ట్ ఇంకో పాయింట్, ఆల్రెడీ మనకి సైనిక్ స్కూల్ చాయిస్ ఫిల్లింగ్ అనేది ఇదిగోండి 29తో క్లోజ్ అయిపోతుంది. మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది? 23/3/2026 తారీఖున స్టార్ట్ అయ్యి నెక్స్ట్ 29/3/2026 తారీఖున క్లోజ్ అయింది. అంటే ఇక డేట్ అంతా 28. సో రేపటితో క్లోజ్ అయిపోతుంది. ఏంటి? సైనిక్ స్కూల్ చాయిస్ ఫిల్లింగ్ అనేది క్లోజ్ అయిపోతుంది. అలాగే దీన్ని కూడా మనకి డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు, పొడిగించారు, చివరి తేదీన పొడిగించారు. సో ఎప్పటి వరకు అంటే ఇదిగోండి 1/4/2026 తారీఖున. సో మీలో ఎవరైనా ఈ పాటికి చేయకపోతే ఏంటి, సైనిక్ స్కూల్ చాయిస్ ఫిల్లింగ్ చేయకపోతే ఇది గుర్తుపెట్టుకుని డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారు. ఎక్కడి వరకు? ఇదిగోండి కనబడుతుంది మీకు, 1/4/2026. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ చాయిస్ ఫిల్లింగ్ అనేది వన్ టైం యాక్టివిటీ. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇంకోసారి వాట్ ఇస్ వాట్ చెప్తే జాగ్రత్త వినండి. సో జనవరిలో ఏదైతే ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిందో ఫిబ్రవరిలో అది క్లోజ్ అయిపోయింది. సో అప్పుడు ఆ గ్యాప్ లో ఎవరైతే సైనిక్ స్కూల్స్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ కి రిజిస్టర్ అయ్యారో వాళ్ళకి మాత్రమే సైనిక్ స్కూల్ తరపున నెక్స్ట్ ఏవైతే రౌండ్స్ కానీ ఏవైతే స్టార్ట్ అవుతాయి ప్రతి దాంట్లో పార్టిసిపేషన్ చేసుకోవడం ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే చాలా మంది అప్పుడు తెలియక చేసుకోలేకపోయారు. అలాంటి వాళ్ళందరి కోసం కూడా మళ్ళీ విండో అయితే ఓపెన్ అయ్యింది. ఇదిగోండి. సో ప్రతి ఒక్కరు కూడా వెంటనే చేయండి. అయితే అందరికీ కాదు, మీ పిల్లలకు సంబంధించి ఎగ్జామ్ రిజల్ట్ లో క్వాలిఫైడ్ అని చెప్పి రావాలి. అలాగొస్తేనే రిజిస్ట్రేషన్ చేయాలి. అలాగే ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ విండో ఉపయోగించి మిస్టేక్స్ అని కూడా కరెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు చాయిస్ ఫిల్లింగ్ కూడా చేసుకోండి. దీనికి సంబంధించి వీడియో యొక్క లింక్స్ అన్ని కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను. సో చూసుకోండి. సో ఈ వీడియో అయితే మొత్తం అందరికీ కూడా కొద్దిగా షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే చాలా మంది కూడా మిస్ అయిపోతున్నారు. నేను స్టార్టింగ్ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఏమని చెప్తున్నాను, మీరు సైనిక్ స్కూల్లో సీట్ రావాలి అంటే, ఒకవేళ సీట్ రావడానికి ట్రై చేయాలంటే మాత్రం ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ 100% చేయాలి. చేయకపోతే మీ పిల్లలకి 300కి 300 మార్కులు వచ్చినా సరే అసలు ఏ స్కూల్లో కూడా సీట్ రాదు. గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ దీనికి సంబంధించి మనకి వెబ్సైట్ లో నోటీసులు కూడా పెట్టారు. ఒకసారి నోటీసులు చూద్దాం. ఇది ఒక నోటీసులు. ఇది ఎప్పుడు రిలీజ్ అయింది? 27 మార్చ్ అంటే నిన్న రిలీజ్ అయింది. సో ఈ నోటీసులు ఏం చెప్తుందంటే ఇప్పుడు దాకా వీడియోలో నేను ఏదైతే చెప్పారో అదే చెప్తున్నారు. చూడండి, ఇన్ వ్యూ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ విండో ఆఫ్ ది ఏసీ పోర్టల్ ఇంక్లూడింగ్ ద కరెక్షన్ విండో చాయిస్ ఫిల్లింగ్ ఆఫ్ స్కూల్ విల్ బి రీఓపెన్డ్ ఫర్ 3 days. సో ఏదైతే ఈ అకౌంట్ రిజిస్ట్రేషన్ ఉందో అలాగే ఏదైతే కరెక్షన్ విండో ఉందో సో ఏదైతే చాయిస్ ఫిల్లింగ్ ఉందో అదంతా కూడా మనకు ఇంకొక 3 days అనేది ఓపెన్ చేసి చెప్పి ఉంటుందని చెప్పి అంటున్నారు. So this provides an opportunity for qualified candidates. See, opportunity all qualified candidates అయితే యూజ్ చేసుకోమని చెప్పి అంటున్నారు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ద ఎక్స్టెండెడ్ విండో విల్ స్టార్ట్. సో మేము ఏదైతే డేట్ పొడిగించామో సో అది ఎప్పటి నుంచి మీకు అప్లై అవుతుందంటే ఇదిగోండి 30 మార్చ్ అప్పటి నుంచి మొదలయ్యి సో ఎప్పుడు క్లోజ్ అవుతుంది మీకు April 1, 2020 అప్పుడు దాకా క్లోజ్ అవుతుంది. ఈ డేట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అలాగే ఇట్ ఈస్ వన్ టైం మెజర్ ఓన్లీ, వన్ టైం యాక్టివిటీ అని చెప్తున్నారు. నెక్స్ట్ ద 3-day ఎక్స్టెన్షన్ ఈస్ ద ఫైనల్ ఆపర్చునిటీ ఫర్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్. ఇప్పుడు మేము ఏదైతే డేట్స్ ఎక్స్టెండ్ చేస్తామో దట్ ఈస్ ద ఫైనల్ ఆపర్చునిటీ. ఫైనల్ ఆపర్చునిటీ ఏంటి? తర్వాత మేము చేయము అని చెప్పి ఏం చేయరు, డేట్ ఎక్స్టెండ్ చేయమని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఇప్పటికి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వెల్, ఎవరైతే చేసుకోలేకపోయారో చేసుకోండి, అర్జెంట్ చేసుకోండి. ఇంకా అంతమించి ఏం లేదు. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ క్వాలిఫైడ్ అండ్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్. సో ఈ పాయింట్ లో ఏం చెప్తున్నారంటే చాయిస్ ఫిల్లింగ్ అనేది మీకు మేము డేట్ అనేది ఎక్స్టెండ్ చేసాము ఎక్కడి వరకు కూడా April 1. సో గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ చెప్పాలి నేను. ఆ పాయింట్ ఏంటంటే ఒక్క నిమిషం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ ద పబ్లిక్ నోటీస్ డేటెడ్ March 3. సో March 3 మేము ఏదైతే నోటీస్ ఇచ్చామో అదేంటంటే ఇదిగోండి, ద మెడికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇస్ కంప్లీటెడ్ ఆన్ టైమ్. సో ఆల్రెడీ చాలా మంది కూడా ఎవరైతే మెరిట్ లో ఉన్నారో మీకు ఆల్రెడీ చెప్పారు 1:3 రేషియోలో మిమ్మల్ని మెడికల్ టెస్ట్ కి పిలుస్తారని చెప్పి చెప్పాను. అదే మెడికల్ టెస్ట్ కి ఎప్పుడు రావాలి, ఏ డేట్ రావాలని చెప్పి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. చాలా మంది వెళ్తున్నారు. అయితే వీళ్ళేం చెప్తున్నారంటే మీరు మెడికల్ టెస్ట్ కి రమ్మని చెప్పి పిలిచినప్పుడు మీరు కంపల్సరీ వెళ్ళాలి అని చెప్తారు. ఇదిగోండి, ద మెడికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇస్ కంప్లీటెడ్ ఆన్ టైమ్ దట్ ఈస్ 30 మార్చ్. సో March 30తో మెడికల్ టెస్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత ఎలాంటి టెస్ట్లు ఉండవు. సో ఇప్పుడు ఎవరికైతే ఇన్ఫర్మేషన్ ఆర్ ఇంటిమేషన్ వచ్చిందో మెడికల్ టెస్ట్ రమ్మని చెప్పి మీరు మాకు ఈ స్కూల్ నచ్చలేదు, ఎందుకంటే ఆల్రెడీ స్కూల్ ఒకటి అలర్ట్ అయ్యి మీకు ఆ స్కూల్ అలర్ట్ అయ్యి దానికి సంబంధించి మెడికల్ సెంటర్ యొక్క అడ్రస్ కూడా వచ్చింది. చాలా మంది ఏమడిగారంటే సార్ మాకు ఆ స్కూల్ అవసరం లేదు, మాకు నచ్చలేదు అని చెప్పి అడిగారు. సో వాళ్ళు నేను ఒకటే చెప్పాను, ఏమని చెప్పాను, మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు కంపల్సరీ మెడికల్ టెస్ట్ కి అయితే వెళ్ళవలసి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన స్కూల్లో మనం జాయిన్ అవ్వాల్సిన రూల్ అయితే లేదు. అలాగే మెడికల్ టెస్ట్ కి ఎవరైతే వెళ్ళారో అక్కడ ఎవరిని కూడా అడగలేదు ఈ స్కూల్లో మీరు జాయిన్ అవుతారని చెప్పి ఒక్కరిని కూడా అడగలేదు. సో అది జస్ట్ మీ పిల్లల యొక్క మెరిట్ ప్రకారం అలర్ట్ అయ్యింది. దాని ప్రకారం మెడికల్ ఎక్కడ రావాలి అడ్రస్ అని చెప్పారు. సో ప్రతి ఒక్క కూడా March 30 లోపు మెడికల్ టెస్ట్ కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఇంకేమైనా ఇచ్చారా? ఫెయిల్యూర్ టు కంప్లీట్ ది మెడికల్స్ బై షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్. సో ఎవరైతే మేము మెడికల్ టెస్ట్ కి రమ్మని పిలిచామో ఒకవేళ మీరు వెళ్ళకపోతే ఇదిగోండి క్యాండిడేట్స్ డిస్క్వాలిఫికేషన్. సో తర్వాత ఏదైతే సైన్స్ స్కూల్ సంబంధించిన రౌండ్స్ ఉంటాయో ఆ రౌండ్స్ లో మీరు పార్టిసిపేషన్ చేయకుండా మేము చేస్తామని చెప్పి అన్నారు. సో గుర్తుపెట్టుకోండి. సో వీడియోకి సంబంధించి సారాంశం ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే సైనిక్ ఈక్వల్స్ రిజిస్ట్రేషన్ మళ్ళీ స్టార్ట్ అయింది. సో క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఎవరైతే జనవరిలో మిస్ అయ్యారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మిస్టేక్స్ ఏమైనా ఉంటే మీ పిల్లలకు సంబంధించిన డీటెయిల్స్ అవి కరెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత సైన్స్ క్లాస్ చాయిస్ ఫిల్లింగ్ అయితే చేసుకోండి. ఈ 3 చేసుకోండి. అలాగే మెడికల్ టెస్ట్ కి ఎవరైతే ఇప్పటిదాకా వెళ్ళలేదో సో మీకు ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ వచ్చి వెళ్ళకపోతే మాత్రం March 30 లోపు ఆ మెడికల్ టెస్ట్ యొక్క ఫార్మాలిటీస్ అన్ని కూడా కంప్లీట్ చేసుకోవాలి. అలాగే నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ సైనిక్ ఈక్వల్స్ రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ చేసుకుంటేనే మీ పిల్లలకి సైనిక్ స్కూల్లో సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ వీడియో చూసి వదిలేకుండా ఈ వీడియోని కుదిరితే రిక్వెస్ట్ మాత్రమే. ఇప్పటికే నేను ఎప్పుడూ కూడా ఈ 5 years లో ఒక్కసారి రిక్వెస్ట్ చేయలేదు. సో ఇప్పుడు చేస్తాను ఏంటంటే ఈ వీడియోని మీ స్టేటస్ లో కానీ లేకపోతే మీ తెలిసిన కూడా ఫార్వర్డ్ చేయండి. సో వీడియో అయితే మాత్రం అందరికీ అర్థమని చెప్పాలనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.